బ్రేకింగ్ న్యూస్ కడప జిల్లాలో అతడు ఏఆర్ కానిస్టేబుల్ అయితే అతనికి ఎక్కడైనా ప్రేమ జంట కనిపిస్తే ఫోటోలు తీసి భయపెట్టి అందిన కాడికి దోచుకోవడం అతను పనిగా పెట్టుకున్నాడు. ఇటీవల అతని వేధింపులు తాళలేక రాజంపేటలో ఓ బీటెక్ యువతి ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్ ను అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కడప జిల్లా పోలీసులు అతన్ని సస్పెండ్ చేశారు. కడప ఆర్మ్డ్ విభాగంలో కె రామ్మోహన్ రెడ్డి ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ప్రొద్దుటూరుకు చెందిన తన బంధువు అనిల్ కుమార్ రెడ్డి ద్వారా కొన్ని అక్రమాలకు పాల్పడేవాడు. కొన్ని పర్యాటక ప్రాంతాల్లో ఒంటరి మహిళలు, ప్రేమ జంటలను టార్గెట్ చేసి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడు. తన బంధువు అనిల్ ఫోటోలు తీసి వారి ఫోన్ నంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడు అని తెలుస్తోంది. ఆ వెంటనే కానిస్టేబుల్ రామ్మోహన్ బెదిరింపులకు పాల్పడి ఈ దోపిడీలకు పాల్పడేవాడు. అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన తోటి స్నేహితులు పాలకొండలకు వెళ్లారు. ఈ సమయంలో కానిస్టేబుల్ బంధువు అనిల్ వారి ఫోటోలు తీసి కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డికి పంపాడు. రామ్మోహన్ వెళ్లి వాళ్లను భయపెట్టి 4,000 రూపాయలు దండుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ వేధించడంతో మరో 10,000 అందజేశారు. ఆ తర్వాత కూడా అతని వేధింపులు ఆగలేదు. ఈ వేధింపులు భరించలేక ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన చోటు చేసుకుంది. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన అధికారులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కడప జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజంపేట అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అధికారి మనోజ్ రామ్నాథ్ హెగ్డే కేసు వివరాలను వెల్లడించారు. అనంతపురం జిల్లాకి చెందిన వన్నూరు అఖిల అనే అమ్మాయి. ఆమె బీటెక్ చివరి సంవత్సరంలో చదువుతుంది అన్నమాచార్య కాలేజ్లో. అక్కడే ఒక ప్రైవేట్ లక్ష్మీ హాస్టల్ అనే హాస్టల్లో అక్కడే ఉంది. ఆమె సూసైడ్ చేసుకుంటుంది అనేసి మనకి ఒక రిపోర్ట్ వచ్చింది. దాన్ని బట్టి మనము టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మన జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ గారు ఆధ్వర్యంలో, తర్వాత మన టెక్నికల్ వింగ్ వాళ్ళు, సైబర్ వింగ్ వాళ్ళు అందరూ కలిపి మన టీం అంతా కలిపి ఒక టీం అలా ఫామ్ చేసుకొని టెక్నికల్ అనాలిసిస్ చేస్తే మనకి ఫోన్ ద్వారా ఏం తెలిసిందంటే ఈ ఆమె 3వ తేదీ ఫిబ్రవరి 3వ తేదీ కడప దగ్గర ఒక ఫాల్స్ దగ్గర వెళ్ళింది. అక్కడ అనిల్ కుమార్ రెడ్డి అనే అతను ఈమెకు తర్వాత ఈమె ఫ్రెండ్స్కు బెదిరించడం జరిగింది. ఇక్కడ రావడం నేరము, మీ పేరెంట్స్ నంబర్ ఇవ్వండి, నేను మీ వేరే పేరెంట్స్కి చెప్తాను, మీరు ఇక్కడ ఊరికే తిరుగుతున్నారు, కాలేజ్లో చదవడం లేకుండా ఇక్కడ ఊరికే తిరగడము ఇలాంటివి చేస్తున్నారు అనేసి బెదిరించడము, తర్వాత ఎక్స్టార్షన్ చేసి డబ్బులు తీసుకోవడము ఇలాంటివి చేశాడు. సో ఆ ప్రకారంగా వీళ్ళ దగ్గర కూడా అలానే చేసి ఒక డైరీలో రాసుకుంటాను, మీ పేరు డీటెయిల్స్ అంతా రాసుకుంటాను అనేసి రాసుకొని వీళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి మీ కూతురు ఇక్కడ ఊరికే తిరుగుతుంది అనేసి చెప్పే విధంగా ఈమెకి కొంచెం ప్రెషర్లో వచ్చి సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఆ ప్రకారంగా మనము ఇన్వెస్టిగేషన్ చేసి అనిల్ కుమార్ రెడ్డి అనే అతను ముద్దాయి ఉన్నాడు. ఇతని మీద ఇంతకు ముందు కూడా 3 కేసెస్లు రిజిస్టర్ అయ్యాయి. దానిలో ఒక పోక్సో కేసు కూడా ఉంది. సో వీటిని 25వ తేదీ వీటిని అరెస్ట్ చేయడం జరిగింది. మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేసి రిమాండ్లో పంపించాము. రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. దామోదర్, ప్రస్తుతం విచారణలో ఉన్నారు వాళ్ళు. ఏమైనా మరిన్ని అప్డేట్స్ తెలిసాయా, లేకపోతే ఇంతకు ముందు గతంలో కూడా ఇలాంటి కేసెస్ చాలా నమోదయ్యని చెప్పి ఎస్పీ చెప్తూ ఉన్నారు, ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, ఏదైతే రక్షణ కల్పించాల్సిన వారే ఈ విధంగా దారుణంగా బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్న ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు అతని సమీప బంధువును పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు, రిమాండ్ కి పంపించారు. మరోసారి పోలీస్ కస్టడీకి కోరిన పరిస్థితి. రాజంపేటకు చెందిన ఓ అమ్మాయి ఈ విధంగా తన స్నేహితులతో కలిసి పాలకొండల్లో ఉండగా
విహారం ఉంటూ ఆ అమ్మాయి ఫొటోస్ తీశాడు అనిల్ కుమార్ రెడ్డి. తర్వాత తన సమీప బంధువు అయిన ఏఆర్ కానిస్టేబుల్ కు పంపించాడు. ఈ నేపథ్యంలో ఆ ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయిల దగ్గర ఏదైతే 4,000 రూపాయలు మొదట తీసుకున్నాడో తర్వాత మరోసారి డిమాండ్ చేసి 10,000 రూపాయల వరకు తీసుకున్నట్లు సమాచారం. దీంతో మీ తల్లిదండ్రులకు ఫోన్ చేస్తానని హెచ్చరించడంతో ఆ అమ్మాయి బెదిరించడంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది. తాజాగా ఇలాంటి ఘటనలు చాలా వరకు ఇతను ఈ విధంగా అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడము, ఎవరైతే స్నేహితులతో కలిసి అమ్మాయిలు ఒంటరిగా వస్తే వారిని అనిల్ కుమార్ రెడ్డి ఫోటోలు తీయడము, వారి వివరాలు కనుక్కొని తన బంధువైన ఏదైతే ఏఆర్ కానిస్టేబుల్ కు పంపడం, ఏఆర్ కానిస్టేబుల్ అక్కడికి చేరుకొని ఆ అమ్మాయిలను వేధించడం, తర్వాత కొంత లైంగిక దాడికి కూడా ప్రయత్నించినట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక అమ్మాయి మరణం తర్వాత అమ్మాయి తండ్రి ఈ విషయాన్ని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏఆర్ కానిస్టేబుల్ తో పాటు అనిల్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి వారిద్దరిని రిమాండ్ కి పంపించడం జరిగింది. మరికొంతగా సమగ్రంగా విచారణ చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. దీంతో పాటు ఏదైతే ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తామని చెప్తున్నారు సుమతి. రైట్ దామోదర్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఒక కీచక కానిస్టేబుల్ అయితే ప్రస్తుతం అదుపులో ఉన్నాడు. అతని నుంచి మరిన్ని వివరాలు రాబడుతూ ఉన్నారు. అలాగే ఆడపిల్లలు కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా ధైర్యంగా సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అలాగే ఉన్నతాధికారులకు కూడా చెప్తే ప్రయోజనం ఉంటుంది అని పలువురు సూచనలు చేస్తూ ఉన్నారు.